హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వంకాయ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా మన ట్రెడిషనల్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకొని ఈ గుజ్జంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. దీన్ని ఒకసారి 10 నిమిషాల పాటు నానబెడితే మనకి మెత్తగా గుజ్జంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను ఒక 3 వంకాయలు, అలాగే కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయలని, పచ్చిమిర్చిని మనము స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలండి. అప్పుడే మనకి ఈ పచ్చి పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా కాల్చుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దీని మీద ఇలాంటి ఒక స్టాండ్ ఏదైనా ఉంటే పెట్టేసుకొని దీని మీద పచ్చిమిర్చి కూడా అన్నీ 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా కాల్చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని దోరగా కాల్చుకోండి. అప్పుడు మనకి పచ్చి పులుసు అనేది రుచిగా చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో టమోటా పచ్చి పులుసు కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. అది కూడా ఇంకొక వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఈ విధంగా పచ్చిమిర్చి మొత్తం కూడా 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా కాల్చుకుందాము. ఈ విధంగా బాగా కాలిన తర్వాత వీటిని సైడ్కి తీసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న వంకాయల్ని మధ్యలోకి ఇలా ఘాటు పెట్టుకోండి. అప్పుడు మనకి లోపల కూడా కొద్దిగా కాలి మంచిగా కుక్ అయినట్లు అవుతుంది. మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక 3 వంకాయలు తీసుకున్నాను. ఈ 3 వంకాయలని కూడా ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ వంకాయ అంతా కూడా బాగా కాలేంత వరకు కాల్చుకుందాము. ఈ వంకాయ అనేది 2 సైడ్స్ బాగా కాలితే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. దానికోసము మీడియం ఫ్లేమ్ మీద 2 సైడ్స్ తిప్పుకుంటూ ఈ వంకాయలు మూడింటిని కూడా బాగా కాల్చుకుందాము. మన ట్రెడిషనల్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఎంత అన్నమైనా కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఈ విధంగా తీసుకొని ఈ వంకాయలకి పైన ఉన్న ఈ పొట్టంతా కూడా తీసేసుకుందాం. ఈ పీల్ అంతా కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాము. వేడిగా ఉన్నట్టే తీసినట్టయితే ఈ పీల్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఈ 3 వంకాయలకి కూడా ఇదే విధంగా పైన ఉన్న పొట్టు మొత్తం కూడా తీసేసుకుందాము. ఈ విధంగా తీసేసుకొని ఈ వంకాయలని ఇలా కట్ చేసుకోండి చాకుతో చిన్న చిన్న ముక్కలుగా. కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా కట్ చేశారంటే మనకి పచ్చి పులుసు కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది, త్వరగా కూడా చల్లగా అయిపోతాయి. సో ఈ విధంగా కట్ చేసి అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుందాము. ఇలా కాల్చి చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి తినేటప్పుడు మనకి. ఈ విధంగా ఇంకా మీకు నిప్పులు కనుక అవైలబుల్ ఉంటే నిప్పుల మీద కాల్చినట్లయితే ఇంకా బాగుంటుంది. కానీ మనకి సిటీస్లో నిప్పులు అంత అవైలబుల్ ఉండవు కాబట్టి ఇలా చేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు ఉంది కదా, ఈ చింతపండు గుజ్జంతా కూడా బయట తీసేసి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, వంకాయ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఆనియన్స్తో సహా. ఈ విధంగా యాడ్ చేసి ఇందులోకి రాళ్ళుప్పుని యాడ్ చేస్తున్నాను. మీరు సాల్ట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. రాళ్ళుప్పు అయితే చాలా బాగుంటుంది ఫ్లేవరు, కాబట్టి రుచికి సరిపడా రాళ్ళుప్పుని కూడా యాడ్ చేసి దీన్ని చేత్తో మాత్రమే పిసుక్కోవాలండి. చేత్తో నలిపితేనే మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా వస్తుంది మనకి. ఈ విధంగా హ్యాండ్తోనే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని హ్యాండ్తోనే ఇలా బాగా పిసుక్కోండి. ఒక 5 నిమిషాల పాటు ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ పులుసులోకి దిగాలి. అప్పటి వరకు ఇలా బాగా పిసుక్కుంటే మనకి పర్ఫెక్ట్గా వంకాయ పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లోకి తిన్నట్టయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు సైడ్ డిష్గా చికెన్ ఫ్రై కానీ లేదా ఏదైనా వెజిటేబుల్ ఫ్రై పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూసారుగా మనకి ఆల్మోస్ట్ పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇంతే అండి, దీనికి పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగుంటుంది వేడి వేడి రైస్తో తింటే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.